తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకుంది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో సమ్మిట్ నిర్వహించబోతున్నారు. తెలంగాణ స్టార్టప్లు సాధించిన విజయాలతో స్టాల్స్ కు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ కేబినెట్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శివాని, ఇప్పటికే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో కీలకమైన నిర్ణయాలు ఇప్పటికీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణానికి కొంత స్పీడ్ పెంచడం జరిగింది. దాంతో భాగంగా అటు క్యూర్ పరిధిలో కూడా ఇంద్రమిల్లకు భూ కేటాయింపులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 అని చెప్పేసి కూడా ఇప్పుడు వారు మొదలు పెట్టబోతున్నారు. గత సంవత్సరం అంటే మనకు అయితే ఫ్యూచర్ సిట్ లో తెలంగాణ రైజింగ్ అనే ఒక క్యాంపెయిన్ తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణ రైజింగ్ క్యాంపెయిన్ లో చాలా మంది విదేశాల నుంచి కూడా పెట్టుబడి రావడం జరిగిందని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పుడు కూడా దానికంటే మరీ ఎక్కువగా ఇంకా మేము పెట్టుబడులు తీసుకొస్తాం, అటు విదేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము అక్కడున్న ప్రతినిధులను ఇన్వైట్ చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పడం జరిగింది. అయితే అటు 7, 8, 9 డిసెంబర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో చూడాలి ఎటువంటి పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి. ఇప్పటికున్న పెట్టుబడుల విషయంలో పూర్తి స్థాయిలో అటు నివేదిక సమర్పించలేదని చెప్పేసి కూడా ఇప్పటికీ ప్రతిపక్షాలకు వైపు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే ఈ 2.0 రైజింగ్ తెలంగాణకు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రస్తుతం అధికార పక్షం ఏ విధంగా ఆంతరిస్తారనే అంశం కూడా మనకు కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే కష్టంగా ఉంది. Right, thanks for the updates, Pawan.